మాట్లాడుతున్నాడు, సమూయేలు వీళ్ళతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఒక ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనము పాపము నుంచి దూరం ఉండాలి. పాపములో ఉంటే దేవుడు బుద్ధి చెప్తాడు. ఇప్పుడు మీ పిల్లోడు ఉన్నాడు అనుకోండి, బయట ఆడుతుండు బురదలో, ఇంకో 2 పిల్లలతో ఆడుతున్నాడు. మీరేం చేస్తారు? వెళ్ళి వాడిని పిలిచి వాడిని కొడతారు కదా, ఏంట్రా బురదలో ఆడుతున్నావు, బురదంతా అంటింది, బట్టలన్నీ మాసిపోయాయి, పద ఇంటికి పద. వాడు అంటాడు, వాళ్ళు ఆడుతున్నారు మమ్మీ, నేను కూడా ఆడుతున్నానంటే వాళ్ళని కొడతావాను? కొడతారా అండి? అప్పుడు కూడా మీ వాడిని ఇంకో 2 దెబ్బలు వేస్తారు. వాడికి బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదా అని. ఇదే పరిస్థితి అండి. వాళ్ళు పూజ చేస్తున్నారు బయలుదేవతలకి, నేను పూజ చేస్తున్నా అంటే దేవుడు వాళ్ళని కొట్టాడు, నిన్ను కొడతాడు. ఎందుకంటే నీకు సత్యం తెలుసు కదా, నీకు తెలుసు కదా నేను ఎట్లా పెంచాను, నీకు తెలుసు కదా నేను నీ దేవుణ్ణని, నీకు తెలుసు కదా శుభ్రమైన బట్టలు నేను వేస్తాను, మట్టిలో నేను నడిపించలేదని తెలుసు కదా, ఎందుకు బురదలో వెళ్తున్నావు? చాలామంది ఇది తెలియక మాకెందుకు ఈ బాధలు వస్తున్నాయంటే ఒకటి అర్థం చేసుకోవాలంటే మనం బురదలో, ఫస్ట్ పాయింట్, మనం బురదలో ఉన్నామని అర్థం. గాడ్ వాంట్స్ టు క్లీన్. మనల్ని కొట్టైనా సరే క్లీన్ చేస్తాడు. ఇది వీళ్ళకి చేశాడనమాట. ఆ శత్రువులందరినీ యుద్ధానికి లేపాడు. ఇక్కడే జరగలేదండి, చాలా చోట్ల జరిగింది. దెబోరా తెలుసు కదా అందరికీ, దెబోరా తెలుసు కదా. సిసేరాని దేవుడే లేపాడు. శత్రువుని వీళ్ళ మీద రావడానికి దేవుడే లేపాడు. నీ మీద శత్రువుని రావడానికి దేవుడు వాళ్ళని లేపి నిన్ను చంపాలని, నీ పైన యుద్ధము చేయాలని చేస్తే నిన్ను చంపుకుందామని కాదు. కానీ అలాంటి పరిస్థితిలో నువ్వేం చేస్తావంట, దేవుని సన్నిధిలోకి వెళ్ళి బుద్ధి తెచ్చుకొని మొరబెట్టుకుంటూ ఉంటావన్నమాట. ఇది దేవుడికి కావాల్సింది. ఫస్ట్ పాయింట్, దేవుడు ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనలో నుంచి పాపము తొలగిపోవాలి, అప్పుడు మన బ్లెస్సింగ్ వస్తుంది. సెకండ్ పాయింట్,